बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम खैरुकुम मन तअल्लमल क़ुरआन व अल्लमह। वक़ाल फ़ी मौज़िइन आख़र अल क़ुरआनु हुज्जतुल लक औ अलैक औ कमा क़ाल अलैहिस्सलातु वस्सलाम। मोहतरम बुजुर्ग और दोस्तों, నేను ఇప్పుడు ఏదైతే రెండు హదీసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదివానో ఆ రెండు కూడా ఖురాన్ కరీంకి సంబంధించినవి. అయితే మనకి ఇస్లాంలో ఎన్నో గ్రంథాలు అల్లాహ్ తబారక వ తఆలా అవతరింపజేశారు. అందులో ముఖ్యంగా 4 గ్రంథాలు ఉన్నవి. ఒకటి జబూర్ దావూద్ అలైహిస్సలాం గారి మీద, తౌరాత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం గారి మీద, ఇంజీల్ దేన్నైతే మనం బైబిల్ అంటున్నామో దాన్ని ఈసా అలీహిస్సలాతు వస్సలాం గారి మీద, అలాగే ముఖ్యంగా ఖురాన్ కరీం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద అవతరింపజేయడం అనేది జరిగింది. అయితే అల్లాహ్ తబారక వ తఆలా ఎన్నో దైవ గ్రంథాలని ప్రవక్తల మీద అవతరింపజేసినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా ఈ 4 దైవ గ్రంథాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఎన్ని దైవ గ్రంథాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మన్సూఖుత్ తిలావా మన్సూఖుల్ హుక్మ్ అయిపోయాయి. అంటే ఆ గ్రంథాలు ఇప్పుడు వాటిని పారాయణం చేయడం కూడా జరగదు, వాటి మీద అమలు చేయడం కూడా జరగదు. ఎందుకంటే వాటి ఒరిజినల్ క్వాలిటీ అనేది ఇప్పుడు లేదు. అందులో చాలా వరకు మార్పులు చేర్పులు జరిగిపోయాయి. అయితే ఖురాన్ కరీం ఇటువంటి గ్రంథం అంటే అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ కరీం గురించి స్వయంగా ఖురాన్ కరీంలోనే చెప్తున్నారు, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్ అని. అంటే ఖురాన్ కరీం ఈ గ్రంథాన్ని మేమే స్వయంగా అవతరింపజేస్తున్నాము, మరి దీన్ని కాపాడే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాము అని అల్లాహ్ తబారక వ తఆలా స్వయంగా ఖురాన్ కరీంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దైవ గ్రంథం ఖురాన్ కరీం ఏదైతే ఉందో ఇది ప్రళయం వచ్చే వరకు, ఈ ప్రపంచం అంతమైపోయే వరకు కూడా ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు. ఎందుకంటే ఈ గ్రంథాన్ని కాపాడే బాధ్యత అల్లాహ్ తబారక వ తఆలా స్వయంగా ఆయన భుజాల మీద వేసుకోవడం జరిగింది. అయితే ఖురాన్ కరీం మనకి ప్రపంచం మొత్తం కూడా ఒకటే గ్రంథం ఉంటుంది. అందులో ఏ ఖురాన్లో కూడా ఏ ప్రింటింగ్లో కూడా ఒక్క అక్షరం కూడా అటు ఇటుగా తప్పు కానీ ఎటువంటి మార్పులు చేర్పులు కానీ ఉండవు. అయితే ఇంత గొప్ప గ్రంథాన్ని అల్లాహ్ తబారక వ తఆలా మనకి ఉమ్మతే ముహమ్మదియాకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఖురాన్ కరీం అనేది ఎంత గొప్ప గ్రంథం అంటే మరి ఖురాన్ కరీం గురించి స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్లో ఈ రకంగా చెప్తున్నారు, ఫజులు కలామిల్లాహి అలా సాయిరిల్ కలాం కఫజులిల్లాహి అలా ఖల్qihi. అంటే ఖురాన్ కరీం యొక్క గొప్పతనం వేరే దైవ గ్రంథాల కంటే ఎంత గొప్పది అని అంటే, ఎలాగైతే అల్లాహ్ సమస్త సృష్టి కంటే ఎంత గొప్పవాడో ఖురాన్ కరీం కూడా వేరే దైవ గ్రంథాల కంటే అంత గొప్పది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే సోదరులారా, మరి ఖురాన్ కరీం మరి అల్లాహ్ తబారక వ తఆలా ఏదైతే ఉమ్మతే ముహమ్మదియాకి ఇవ్వటం జరిగిందో ఈ ఖురాన్ కరీంకి అలాగే ఈ రమజాన్ మాసానికి ఈ రెండిటికి కూడా చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా స్వయంగా ఖురాన్ కరీంలో చెప్తున్నారు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్. ఇంకో చోట ఏమన్నారంటే షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్. అంటే ఈ ఖురాన్ కరీంని మేము రమజాన్ మాసంలో అవతరింపజేశాము. అలాగే ఈ ఖురాన్ కరీంని రమజాన్ మాసంలో కూడా షబే ఖద్ర్ ఏదైతే ఉందో ఆ సమయాన్ని ఆ రాత్రిని మేము ఈ ఖురాన్ కరీంని అవతరింపజేశాము అని అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నారు. కాబట్టి ఈ ఖురాన్ కరీంకి ఈ రమజాన్ మాసానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సంవత్సరం కూడా రమజాన్ మాసంలో ఒకసారి కంప్లీట్గా ఖురాన్ కరీంని హజరత్ జిబ్రైల్ అలీహిస్సలాతు వస్సలాం గారికి వినిపించడం జరిగేది. మరి జిబ్రైల్ అలీహిస్సలాం ఎవరైతే ఖురాన్ కరీంని లౌహే మహ్ఫూజ్ నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి మరి అవతరింపజేసేవారు వారు జిబ్రైల్ అలీహిస్సలాతు వస్సలాం దైవదూత. అయితే ప్రవక్త గారు ప్రతి రమజాన్ మాసంలో కూడా ఖురాన్ కరీంని దైవదూత జిబ్రైల్ అలీహిస్సలాం గారికి వినిపించడం జరిగేది. అలాగే దైవదూత జిబ్రైల్ అలీహిస్సలాతు వస్సలాం గారు ఖురాన్ కరీంని ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వినిపించడం జరిగేది. ఇలా ప్రతి సంవత్సరం కూడా జరిగేది. మరి
మరి ప్రవక్త గారి చివరి సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం ప్రవక్త గారు 2 సార్లు ఖురాన్ కరీంని జిబ్రాయిల్ గారికి వినిపించడం అనేది జరిగింది. కాబట్టి సోదరులారా, మనకి ఖురాన్ కరీం ఇంత గొప్ప గ్రంథాన్ని అల్లాహ్ తాలా మనకి ఇచ్చినందుకు జీవితంలో ఒక్కసారైనా కానీ మనం ఖురాన్ కరీంని దాని ఒరిజినల్ లాంగ్వేజ్ అనగా అరబ్బీక్లో మనం చదవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అరబ్బీక్లో చదవలేకపోతే కనీసం మనకు వచ్చిన లాంగ్వేజ్లో అయినా కానీ, అంటే తెలుగు అయితే తెలుగు, అలాగే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మనకి హిందీ అయితే హిందీ, మనకి ఏ లాంగ్వేజ్ వస్తుందో ఆ లాంగ్వేజ్లో అయినా కానీ ఖురాన్ కరీంని కనీసం ఒక్కసారి జీవితంలో చదవడానికి ప్రయత్నించాలి. అది ఒకవేళ కుదిరితే సంవత్సరం మొత్తంలో ఒకసారైనా ఖురాన్ కరీంని చదవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా రమజాన్ మాసంలో ఒక్కసారి ఖురాన్ కరీం మొత్తం కూడా పారాయణం చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అది కూడా మనకి వీలు కాకపోతే అప్పుడు కనీసం తరావీహ్ నమాజులు ఏదైతే మనకి ఖురాన్ పారాయణం జరుగుతుందో అందులోనైనా కానీ మనం ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేసి మనం ఖురాన్ కరీంని కనీసం వినడానికైనా కానీ ప్రయత్నించాలి. చదవలేకపోయాం ఓకే, కనీసం వినడానికైనా కానీ ప్రయత్నించాలి. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ కరీం లాంటి గొప్ప గ్రంథాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి గ్రంథం పూర్వం ఏ ఉమ్మతికి కూడా అల్లాహ్ తబారక వ తఆలా ఇవ్వటం జరగలేదు. అంత గొప్ప గ్రంథాన్ని మనకు అల్లాహ్ తాలా ఇచ్చారు. కాబట్టి ఆ గ్రంథాన్ని సంవత్సరంలో ఒకసారి, ముఖ్యంగా రమజాన్ మాసం మొత్తంలో ఒకసారి చదవడం, లేకపోతే కనీసం వినడానికైనా కానీ ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ కూడా ఖురాన్ కరీం చదివి దాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.